రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియని అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. అయితే భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండపూరు ధర్మరావుపేట గ్రామాలలో మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో గ్రామ సభ వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్ట చివరి లబ్ధిదారుడికి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నామని అన్నారు. ఈ 4 అంశాలపైన ఎన్నో రోజులుగా మనం వెయిట్ చేస్తున్నటువంటి వాటిని అమలు పరచడానికి ఇంటింటికి సర్వే చేసి మీ నుంచి సమాచారం సేకరించి మీరు ఇచ్చిన సమాచారంలో మీరు ఏవైతే అడిగారో వాటిని ఒక జాబితాలాగా చేసుకొని తీసుకొచ్చాము. ఈ 4 అంశాలు ఏంటి అని మనం పరిశీలించినప్పుడు, ఒకటి రేషన్ కార్డ్స్ అంటే మున్సిపల్ పరిధిలో, రెండవది ఇందిరమ్మ ఇండ్లు, 2 అంశాలను మనం ఇక్కడ అమలు చేస్తున్నాము. కొంతమంది రైతులకి ఏదైనా భూమి ఉంటే రైతు భరోసాకి అర్హులు ఉంటే 1-2 ఉంటాయి తప్పితే అది ఎక్కువ మన దగ్గర అమలు కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది గ్రామీణానికి సంబంధించి, అది అర్బన్ పరిధిలోకి రాదు. మరి వీటిని అమలు చేయడానికి మనము ఇంటింటికి తిరిగాము. మొదటగా సర్వే నిర్వహించి మీ ఇంటి నుంచి మీ ఒక కుటుంబ పెద్ద నుంచి సమాచారాన్ని సేకరించాము. మాకు ఇల్లు లేదు, లేదా మాకు ఇల్లు ఉంటే ఈ స్థితిలో ఉంది, లేదా మేము ఇంట్లో ఇంతమంది మీ ఉమ్మడి కుటుంబం లాగా ఉన్నాము, మాకు సపరేట్ ఇల్లు ఇవ్వండి, ఇల్లు కట్టుకోవటానికి మా పలానా దగ్గర స్థలం ఉంది అన్న సమాచారాన్ని ఇచ్చారు. మాకు ఇల్లు లేదు, మేము కిరాయి ఇంట్లో కానీ లేదా కచ్చా ఇంట్లో ఈ స్థాయిలో ఇంట్లో ఉంటున్నాము, మాకు ఇల్లు కట్టుకోవడం స్థలం కూడా లేదని ఒకటి చెప్పారు. ఈ 2 జాబితాలను ఇక్కడ మేము చదివి వినిపిస్తున్నాము. వీటితో పాటుగా రేషన్ కార్డు సంబంధించి ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు, మున్సిపాలిటీలో మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం కానివ్వండి, మీ కుటుంబంలో సభ్యులను చేర్చడానికి కొత్తగా కుటుంబ సభ్యులు కార్డ్స్ ఇచ్చి చాలా రోజులైంది, కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఇళ్లలో కోడలు వచ్చి ఉంటుంది, లేదా ఇంకొకళ్ళకి పిల్లలు పుట్టి మనవరాళ్ళు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళ పేర్లు కార్డులో చేర్చాలన్న ఆలోచనతోటి మీరు డైరెక్ట్గా పీడిఎస్ ద్వారా మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ జాబితాని ఒకటి ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను తీసుకున్నాము, రెండోది మీ సేవ ద్వారా మీరు పెట్టిన దరఖాస్తులను 2 తీసుకున్నాము. ఇవి కూడా లిస్ట్ అవుతారు. ఇవి కాకుండా ఎవరి పేరైనా దాంట్లో లేదు అనుకుంటే హైరాణ పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కౌంటర్ పెట్టారు, కౌంటర్లో అప్లికేషన్ తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డు కోసం తీసుకుంటారు, కుటుంబంలో సభ్యులను చేర్చే విధంగా ఆ అప్లికేషన్ తీసుకుంటారు. ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు సమావేశానికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా భూపాలపల్లి టౌన్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఇండస్ట్రియల్ జిఎం గారు, అదేవిధంగా మన స్థానిక కౌన్సిలర్ గారు, మన కమిషనర్ గారు, కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్, ఈ వార్డుకు సంబంధించినటువంటి సోదరిమణులు, వార్డు పెద్దలు, యువకులు, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వ రోజు 4 అంశాల మీద మనము ఈ ప్రభుత్వము గ్రామ సభ ద్వారా గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు 14 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఈరోజు ఈ 14 సంవత్సరాల వ్యవధిలో కొడుకులకు పెళ్లిళ్ళు చేసుకొని కోడలు వచ్చినా, లేకపోతే మనమరాలు పుట్టినా, మనము కుటుంబ సభ్యులు పెరిగిన కార్డులో చేర్చే కొరకు మీరు రేషన్ కార్డులో ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త రేషన్ కార్డు లేకున్నా మీరందరూ కూడా లిస్టులో చదివినటువంటి లిస్టులో లేకపోయినా ఈరోజు చేసుకోవచ్చు. ఈ వార్డులోకి సంబంధించినటువంటి ఇంకా నివసించే వారు వేరే గ్రామంలో హైదరాబాద్లో ఉండినా, లేకపోతే వరంగల్లో ఉన్నా, మీ చుట్టాల మార్గం పోయినా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో 3 రోజులు 4 రోజులకైనా కమిషనర్ ఆఫీసులో దీని ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకొని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి లిస్టు రాలేదని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. మీరు లేని వారు దరఖాస్తులు ఇవ్వండి.
అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మీ స్వంత జాగాల్లో 400 స్క్వేర్ ఫీట్తో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖునే 26 జనవరి నాడు లాంచింగ్ రేషన్ కార్డు చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ముగ్గులు పోయడం జరుగుతుంది ప్రతి పేదవానికి. ఈ 2 పథకాల కొరకు మీరు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వార్డులో ఉన్న పేరు ఒక వార్డులో ఉన్నా, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా, ఒకవేళ లేకపోయినా, ఓటర్ లిస్టులో లేకపోయినా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీరు రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదో ఒక కొంతమందికే ఇస్తామని, ఈ లిస్టులో చదివిన వాళ్ళే వచ్చినాయని, లిస్టులో లేని వారు రాలేదని మీరు తొందరపడవలసిన అవసరం లేదు. ఇది అధికారులు 30 వార్డులలో ఈ విషయాన్ని తెలియచేయాలి, తెలియజేసి స్పష్టంగా ప్రజలకు వివరించాలి. ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు అవసరము. రేషన్ కార్డు బస్ పాస్ కూడా ఉపయోగపడుతుంది, ఒక స్మార్ట్ కార్డు అది. అదేవిధంగా మీ గ్యాస్ కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా రేషన్ కూడా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు బియ్యం కూడా మనము దొడ్డు బియ్యం ఇస్తే తింటలేము. అవి మహారాష్ట్రకు దళారీలు తలిగి 6 రూపాయలకో 7 రూపాయలకో కొనుక్కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కనుక ప్రభుత్వము ఒకే ఉద్దేశంతో ఈరోజు ఉగాది నుంచి